మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్సూరెన్స్ తెలుసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి గైడెన్స్ ఇంపార్టెంట్, గెస్ వర్క్ కాదు. సో మీరు గోల్స్ రీచ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. అందరికీ సొంతింటి కళ ఎంత ఉంటుందో రమా, అంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చూస్తే ఎవరికైనా తొందరగా కోటీశ్వర్లు అవ్వాలి, ఓకే మేము కూడా కోట్లు సంపాదించాలి, కళనే అది. యూత్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ డ్రీమ్. కరెక్ట్. చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది నిజంగా. అంటే ఫ్రెండ్స్ని, సినిమాల ప్రభావం అన్నీ చూసి అరే మనం కూడా అలాంటి లైఫ్ కావాలి, అలాంటి లగ్జరీ లైఫ్ కావాలి, నేను అలాంటి కోటీశ్వరుని కావాలి. అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ అంత హిట్ అయింది. ఆ కోటి అన్న పదానికి చాలా ఇంపార్టెన్స్, వాల్యూ ఉంటుంది. ఇలాగా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలంటే ఏం చేయాలి? డిస్కవరీ ఛానల్లోని ఒక ప్రోగ్రామ్ని పెట్టారు, అండర్ కవర్ బిలియనియర్ అనేసి. చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రైమ్లో ఉంటుంది, చూడండి. దాంట్లో వాళ్ళు చేసింది ఏంటంటే, ఇట్లానే మనకున్న డౌట్స్, ఇప్పుడు మీరు అన్నట్లు చాలా మందికి కోటీశ్వర్లు అవ్వగలమా, అది పాసిబిలిటీ ఉందా, అసలు అది చేయగలమా అన్న డౌట్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వస్తాయి, ఇది అంత ఈజీ కాదులే అమ్మా 100%. బట్ వీడియో పూర్తిగా చూస్తే వాళ్ళ క్లారిటీ వస్తుంది. సో దాంట్లోని వాళ్ళు చేసింది ఏంటి అంటే, వాళ్ళకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. ఏమని, ఇప్పుడు నిజంగా చాలా మంది ఉన్నారు సెల్ఫ్ మేడ్ బిలియనియర్, సెల్ఫ్ మేడ్ మిలియనియర్స్ అనేసి, సొంతంగా కష్టపడి వాళ్ళే పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో కొందరిని పిక్ చేసి వాళ్ళని వేరే ఊరికి పంపించేసి, అంటే వాళ్ళు ఉంటున్న ఊరు, వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి కాకుండా వేరే స్టేట్కి, యుఎస్లో వేరే స్టేట్కి పంపించేసి $100 మాత్రమే వాళ్ళకి ఇచ్చి, కట్టుబట్టలతోని నువ్వు అక్కడికి వెళ్ళి విదిన్ 90 daysలోని $1 million బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఒక ప్రోగ్రామ్ ని డిస్కవరీ ఛానల్లోని చేశారు. ఈ ప్రోగ్రామ్ పేరే అండర్ కవర్ బిలియనియర్. సో వీళ్ళు ఏంటంటే 90 daysలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగా బిజినెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు, వారు ఎలాగ లీడ్స్ ని జనరేట్ చేసుకున్నారు. సో అంటే జీరో నుంచి నీకు $100 అంటే నువ్వు ఒక 2 రోజులు సర్వైవల్కి ఉంటుంది. అది నీకు అక్కడ ఇల్లు ఉండదు, ఊరు ఉండదు, ఏమీ ఉండవు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి నువ్వు స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళి నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత విదిన్ 90 daysలో నువ్వు $1 million వర్త్ బిజినెస్ క్రియేట్ చేయాలి అని పెడితే, ఆ సీజన్లో నాకు తెలిసి 4 to 5 members వచ్చి ఉంటారు. దాంట్లో 2 members వర్ ఏబుల్ టు అచీవ్ దాట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా రాధా, బీయింగ్ రిచ్ అన్నది ఇట్ ఈస్ నాట్, అంటే మనకి ఉన్న ఇంటెన్షన్ కాదు, మనకున్న కోరిక కాదు, ఇట్ ఈస్ మన మైండ్ సెట్. నేను చెయ్యగలను అన్న మైండ్ సెట్. ఇప్పుడు నేను అదే 90 days నేను మీకు టైం ఇస్తున్నాను, 90 daysలోని ₹1,00,000 విలువైన ఒక బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి, అంటే ఆ బిజినెస్ వాల్యూ ₹1,00,000 ఉండాలి అంటే ఎంతమంది తీసుకుంటారా ఛాలెంజ్ని 90 daysలో? సో ఆ ఛాలెంజ్ అంటే జీరో నుంచి నీకేమి ఇవ్వరు, దే విల్ నాట్ గివ్ యూ ఎనీథింగ్. మీరు ఉండడానికి ఇవ్వరు, మీరు బతకడానికి ఇవ్వరు, అక్కడ హౌస్ ఇవ్వరు, ఇల్లు ఇవ్వరు, ఎవ్రీథింగ్ నువ్వు ఏర్పరచుకొని నువ్వు వెళ్ళగలగాలి, వెళ్ళి అక్కడ ఉండి చేయాలి. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండ్ అది అందరూ చూడాలి కూడా. బికాస్ మనం అంటే మైండ్ సెట్ అని ఎందుకు అన్నానంటే, 90 daysలో మిలియనియర్ అవ్వగలమా అని అడిగితే ఎవరైనా ఏమంటారు, ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అంటారు. సో అక్కడే నువ్వు నీ పాసిబిలిటీ, అంటే గెలవాలి అన్న పాసిబిలిటీ అక్కడే క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఏం చేస్తే అవుతాను అని ఆలోచిస్తావో, దట్ ఈస్ వేర్ యువర్ జర్నీ స్టార్ట్స్. సో నీ నిజంగా అవ్వగలరు, ప్రతి ఒక్కరు మిలియనియర్ అవ్వగలరు, ఓన్లీ వెన్ దే హ్యావ్ దట్ రైట్ మైండ్ సెట్. కరెక్ట్. ఈ మైండ్ సెట్లోని ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే టేకింగ్ యాక్షన్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే యాక్షన్ అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరికైనా చెప్పామనుకో, ఇట్లా మీరు ఇవి చేయొచ్చు, అవి చేయొచ్చు, ఇంత మనీ తెచ్చుకోవచ్చు, ఇంత పాసిబిలిటీస్ ఉన్నాయంటే, ఫస్ట్ పార్ట్ వాళ్ళు అనేది ఏంటి, ముందు నా దగ్గర టైం లేదు, తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు అంత టాలెంట్ లేదు. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళు చెప్పేది ఏంటి, ఇవన్నీ లేవు అన్న పాయింట్లోనే వస్తారు. ఎంతో మందికి, నీకు నాకు చాలా మందికి మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ చూసినప్పుడు చాలా ఐడియాస్ వస్తాయి, కానీ ఎంత మందిని ఐడియాస్ని యాక్షన్లోకి తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా చాలా తక్కువ మంది కదా, నాట్ వెరీ ఎక్కువ మంది ఆ ఐడియాస్ని యాక్షన్లోకి తీసుకెళ్ళరు. ఎందుకు తీసుకెళ్ళరు? ఐడియా నుంచి యాక్షన్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి అన్ని లోట్లే కనబడతాయి, ఇది లేదు, అది లేదు, అది కాదు, ఇది లేదు అనేసి. సో దిస్ ఈజ్ వేర్ నీ ఫస్ట్
స్టెప్ అన్నమాట. నీ ఐడియా నుంచి యాక్షన్‌కి నువ్వు ఎంత ఫాస్ట్‌గా తీసుకెళ్ళగలిగితే అంత క్విక్‌గా నువ్వు రిచ్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాపిల్ వాళ్ళు ఫస్ట్ మ్యాకింటోష్ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో, వాళ్ళు ఫస్ట్ ల్యాప్‌టాప్‌ని నేను స్క్రీన్ మీద చూపిస్తాను. పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. అది ఎలా ఉంటదంటే ఈ ల్యాప్‌టాప్‌న వాళ్ళు లాంచ్ చేశారు. అంటే వాళ్ళ ఐడియా కంప్లీట్‌లీ ఎగ్జిక్యూట్ అవ్వకముందే దాన్ని లాంచ్ చేసేసారు వాళ్ళు. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి ఈ రోజు మనం చూస్తున్న మ్యాక్ బుక్ అయింది. సో ఎవరైతే అంటే పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక ఐడియా వచ్చింది అనుకో, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు ప్రాపర్ యాడ్ కావాలి, ప్రాపర్ ఖచ్చితంగా, మార్కెటింగ్ ఇది అవును. కావాలి, అవన్నీ చూస్తాం. నో, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినమే. ఆ తర్వాత క్లయింట్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఫస్ట్ ఎగ్జిక్యూషనే చాలా మంది చేయరు. దిస్ ఈస్ వేర్ పీపుల్ విల్ ల్యాక్. సో ఈ 90 డేస్ ప్రోగ్రామ్‌లో కూడా వాళ్ళు చేయించేది అదే. నీకు టైమే లేదు. నీకు వాళ్ళు డెడ్‌లైన్ ఇచ్చేసారు 90 డేస్‌లో. వాళ్ళు అక్కడ 2 చూసుకోవాలి. ఒకటి నువ్వు సర్వైవ్ అవ్వాలి. అంతే కదా! నువ్వు తెలియని ఊర్లోని నువ్వు అక్కడ నిజంగా. ఉండడానికే నువ్వు అవును. చూసుకుంటావా? నువ్వు తినడానికి చూసుకుంటావా? బిజినెస్ డెవలప్ Right. చేస్తావా? నువ్వు సర్వైవ్ అవుతూ నీ యాంబిషన్ నువ్వు రీచ్ అవ్వాల్సిన గోల్‌ని రీచ్ అవ్వడమే వాళ్ళ ప్రోగ్రామ్‌లో చూపించేది. సో అంటే అది రియల్ లైఫ్‌కి చాలా దగ్గరలో Yes. ఉంటది. చాలా మంది సర్వైవల్‌కే డిఫికల్ట్‌గా ఉన్నప్పుడు మేమెలా అండి కోట్లు సంపాదించగలం అని అనుకుంటారు. బట్ 2 అట్ ఏ టైమ్ చేయగలగాలి. దట్ ఈస్ వేర్ యూ విల్ సీ ది రిజల్ట్స్. అండ్ సెకండ్ థింగ్, ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఫార్వర్డ్. ఎంత ఫెయిల్ అయితే అంత అది ఫెయిల్ అవ్వాలి, Forward ఫాస్ట్‌గా ఫెయిల్ అవ్వాలి. Ah. సో దట్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. నీ ఫెయిల్యూరే నీకు లెసన్స్ నేర్పిస్తుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ ఐదర్ నీకు ఒక లెసన్ నేర్పిస్తుంది, లేదా నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నువ్వు ఫెయిల్ అయ్యావు, దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, నెక్స్ట్ దాంట్లోని అది ఇంప్లిమెంట్ చేస్తావు. మళ్ళీ ఫెయిల్ అవుతావు, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అది వర్కౌట్ అవ్వలేదు, అట్లీస్ట్ నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలా చేయకూడదు అని. సో ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఫార్వర్డ్. మామూలుగా మన పిల్లలకి కానీ మనం కానీ ఒక్కసారి ఫెయిల్ అయితేనే మన లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకుంటాం. Yes. బట్ నీకు ఆ మైండ్ సెట్ కావాలంటే నీ మైండ్లో ఉండాల్సింది ఏంటి, మిస్టేక్స్. ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత గ్రోత్ ఉంటుంది అనేసి. సో దట్ ఈస్ వేర్ యువర్ సెకండ్ మైండ్ సెట్ విల్ హెల్ప్. సో మనం ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. సెకండ్, ఎంత ఫెయిల్ అయితే అంత గ్రో అవుతున్నాము అని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, డెఫినెట్గా పాసిబుల్ వాళ్ళు అలా రీచ్ అవ్వడానికి. సో ఇందులో కూడా ఈ 90 డేస్లో కూడా ఈ ప్రోగ్రామ్ను వాళ్ళు అలాగే చేస్తారనమాట. ఎన్నో మిస్టేక్స్, ఎన్నో థింగ్స్, బట్ దట్ విల్ నాట్ స్టాప్ దెమ్. ఆ మిస్టేక్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు, ఆ ఫెయిల్యూర్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయింది కదా, ఇంకోటి ఏం చేయాలి, అది ఫెయిల్ అయింది కదా, ఇంకోటి ఏం చేయాలి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ ఫెయిల్ అయిపోయాను, ఇంకా నేను ఎందుకు పనికి రానని ఉండదు. ఓకే, ఇది వర్కౌట్ అవ్వలేదు, వాట్ విల్ వర్కౌట్, నెక్స్ట్ ఏం వర్కౌట్ అవుతుంది అన్నట్టే వాళ్ళ ఐడియాస్ కానీ ఐడియాలజీ కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, బీయింగ్ రిసోర్స్ఫుల్ దాన్ హ్యావింగ్ రిసోర్సెస్. అంటే ఏంటి, నేను ఎంత రిసోర్స్ఫుల్గా ఉన్నానంటే, నా దగ్గర టైం లేకపోయినా, నా దగ్గర మనీ లేకపోయినా, నా దగ్గర టూల్స్ లేకపోయినా, నా దగ్గర నాలెడ్జ్ లేకపోయినా, నేను ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, నాకు కావాల్సినవన్నీ నేను ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ముందు నాకు కావాల్సింది ఏంటి, నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అలా ఫోకస్ చేయాలి. తర్వాత టైం క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అట్లా. సో నీ దగ్గర ఏమి లేకపోయినప్పుడు నువ్వు బిజినెస్ చేయగలిగితే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వాలిటీ టు బికమ్ అ బిజినెస్ ఓనర్ ఆర్ రిచ్. ఈ రెండిట్లో ఏది అవ్వాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే, డెవలపింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. చాలా మంది ఇప్పుడు మనలో కూడా పిల్లలు ఉంటారు, జాబ్స్ కోసం ట్రై చేసేటప్పుడు ఎక్కువ జీతానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, తక్కువ శాలరీస్కి వెళ్ళరు. బట్ ట్రస్ట్ మీ, ఇనీషియల్ డేస్లోనే, నీ లైఫ్ కెరియర్ స్టార్ట్ అవుతున్న ఇనీషియల్ డేస్లోనే స్కిల్స్ని డెవలప్ చేసుకున్నావు అనుకో, శాలరీ సంగతి పక్కన పెట్టి, అప్పుడు ఫ్యూచర్లో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు వాటిలో. అప్పుడు దెన్ నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది, నిన్ను ఎక్కువ తీసుకుంటారు, బికాజ్ నువ్వు ఆ టాపిక్లో ఎక్స్పర్ట్ కాబట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన జనరల్ ఫిజిషియన్కి ఎక్కువ డబ్బులు ఇస్తామా, ఆర్ మనము ఒక స్పెషలిస్ట్కి ఎక్కువ డబ్బులు ఇస్తామా? స్పెషలిస్ట్కే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? బికాస్ ఆయన ఆ పర్టికులర్ ఫీల్డ్లో స్పెషలిస్ట్ అయ్యారు కాబట్టి. సో నా కెరియర్ స్టార్టింగ్లో నా ఫోకస్ అంతా కూడా ఎంత స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నా, ప్రోగ్రామింగే కావచ్చు, ఏఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను నేర్చుకుంటున్న టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత డెప్త్గా నేను వెళ్ళగలను. ఇది వరకట్లో చెప్పేవారు జాక్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ కావాలని. ఇప్పుడు ఉన్న టెండెన్సీ ప్రకారంగా ఎక్స్పర్ట్ కావాలి, ప్రతి ఒక్కరికి ఎక్స్పర్టే కావాలి. సో అప్పుడు ఏం జరుగుతుంది, నీ మీద డిమాండ్ పెరుగుతుంది, నువ్వు అందరికీ నువ్వే కావాలి.
సో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. తను ఆల్మోస్ట్ ఎట్ ఏ టైం 6 to 7 కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకొని ఎట్ ఏ టైం అన్ని Wow. కంపెనీస్ కి వర్క్ చేశాడు. అది తెలిసిన తర్వాత ట్విట్టర్ లో ఎవరో పెట్టారనమాట, ఈ అబ్బాయిని నమ్మొద్దు, మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడని, వేరే కంపెనీస్ లో కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్తే ఆ కింద మెసేజెస్ వచ్చాయి అనమాట. ఒక 10 మంది నా దగ్గర కూడా జాబ్ చేస్తాను, మా దగ్గర కూడా జాబ్ చేస్తాను. ఇమాజిన్, అంటే అక్కడ తను చేసింది కంపెనీ రూల్స్ ప్రకారంగా రాంగ్ అవ్వచ్చు, బట్ ఒక పర్సన్ అలా 8 to 10 కంపెనీస్ లో ఎట్ ఏ టైం జాబ్ చేయగలుగుతున్నాడు అంటే ఎంత టాలెంట్ ఉంటుంది. సూపర్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్. అలాంటి స్కిల్స్, ఎక్స్పర్టీస్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఎవరైనా ఫాలో అవ్వగలిగితే 90 days లో ఈజీగా వాళ్ళంటూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలరు. అంటే నాకు ఇది లేదు, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, నా పేరెంట్స్ నాకు చదివించలేదు, కారణాలు ఎత్తుక్కోకండి. ఎగ్జాక్ట్లీ వచ్చిన ఆపర్చునిటీని, టైం ని యూజ్ చేసుకోండి. మైండ్ సెట్ తో చేస్తే నిజంగా నువ్వు అన్నట్టు ఖచ్చితంగా 90 days లో మనం ఏది అనుకున్నామో, ఎంత రిచ్ కావాలనుకున్నామో అంత రిచ్ అయితే ఖచ్చితంగా అవుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆపర్చునిటీస్ లేకపోయినా క్రియేట్ చేసుకునే ఎరా ఇది. ఈ ఎరాలోని ఆపర్చునిటీస్ లేకపోయినా క్రియేట్ చేసుకునే ఎరా. సో ఎంతమంది మనం చూడట్లేదు, రీసెంట్ గా వచ్చిన మూవీలో కూడా మనం చూడలే, అబ్బాయి యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న అబ్బాయి ఇప్పుడు హీరో అయిపోయాడు. హౌ డిడ్ హీ క్రియేట్? ఇది వరకు ఆ ఆప్షన్స్ లేవు, ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మనకి లేని ఆపర్చునిటీస్ ని మనం క్రియేట్ చేసుకొని మనం ఎదగొచ్చు. సో ఇలా కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరైనా అవ్వగలరు. సేమ్ గోస్ విత్ మనీ ఆల్సో. మనీ మేనేజ్మెంట్ లో కూడా ఇట్లానే వర్క్ అవుతుంది. సో దీనికి సంబంధించి కానీ ఇంకేమన్నా మీకు ఫైనాన్షియల్ గా ఒక అడ్వైజర్, మంచి అడ్వైజర్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి రమ్మని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.